1853 చార్టర్ చట్టం ప్రకారం భారత గవర్నర్ జనరల్గా వ్యవహరించిన తొలి వ్యక్తి ఎవరంటే లార్డ్ డల్హౌసీ. అలాగే గవర్నర్ కౌన్సిల్లో టోటల్ మెంబర్స్ను 12 మందిని చేశారు. అలాగే పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని 1853 చార్టర్ చట్టం ద్వారా నిర్ణయం. భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం భారతదేశంలో కంపెనీ పాలన రద్దయి భారతదేశం అనేది బ్రిటిష్ రాణి చేతి కిందకు వచ్చింది. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్స్ని రద్దు చేశారు. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో చివరి అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఇండియాకి నియమించారు. 1861 భారత మండలి చట్టం ప్రకారం కౌన్సిల్లో భారతీయులకు అనుమతి లభించింది. అలాగే సివిల్ సర్వీస్ చట్టం, జాతీయ పోలీస్ చట్టాలు చేశారు. అలాగే 1861 సంవత్సరం అంతకు ముందు నుంచి కొనసాగుతున్న సుప్రీంకోర్టు మిగతా కోర్టులను విలీనం చేసి కలకత్తా, మద్రాస్, బొంబాయిలో హైకోర్టులను ఏర్పాటు చేశారు. 1861 సివిల్ సర్వీస్ చట్టం ద్వారా కోవెనెంటెడ్ సర్వీస్ను ఐసీఎస్గా మార్చారు. 1786లో కార్న్వాలిస్ 2 రకాల సివిల్ సర్వీసులను ప్రకటించారు. అలాగే ఇండియాలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి 1922లో స్టార్ట్ అయ్యాయి. హచిన్సన్ కమిటీని 1886లో లార్డ్ డఫ్రిన్ స్టార్ట్ చేశారు.